నమస్తే, వెల్కమ్ టు B9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో మైనార్టీ మిత్రపక్షాల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభం చేశారు. తొలుత ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి 13 వేతన ఒప్పందాలు కార్మికులు చూశారని, రాబోయే రోజుల్లో వీరిద్దరికి కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయని, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా BRTU మిత్రపక్షాలు గెలుపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు. మోసం చేసి మాయమాటలు చెప్పే యూనియన్ ని TRU కాదని, కార్మికులకు చిత్తశుద్ధితో పనిచేసే కార్మిక సంఘం కాబట్టి రాబోయే రోజుల్లో గెలుపు బావుట ఎగరవేయటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అడిగినా నీచారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు, బదిలీ గురించి ఎంప్లాయీ గురించే మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏంటో ఎవరు జీవో అన్నారు, జీవో ఇప్పుడు వరకు రాదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో BRS పార్టీ అనుబంధ సంఘమైనటువంటి BRTUతో పాటు CPM పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘమైనటువంటి CITU, దాంతోపాటు IEU, అదేవిధంగా SC, ST మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఐక్యతతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈరోజు ఈ పత్రిక ప్రెస్ మీట్కి హాజరు కావటం, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కార్మికులందరినీ కోరుతా ఉన్నా, కార్మిక సోదరులు, కార్మిక కుటుంబాలందరినీ కూడా కోరుతా ఉన్నా, BRTU, CITU, IEU, SC, ST మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్కి సంబంధించినటువంటి ఉమ్మడి గుర్తు, ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో బాణం గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి, మిమ్మల్ని మా నాయకుల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఇక ఎన్నికలకు పోతే, ఎన్నికలకు సంబంధించి మా వాళ్ళ మీద అధికారంలో ఉన్నటువంటి యూనియన్ అయితే మిగతా యూనియన్స్ ఇంతకుముందు అధికారాన్ని చెలాయించిన చేతిలో జరిగేటువంటి 14 వేతన ఒప్పందం రేపు 14వ వేతన ఒప్పందంలో కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు 14వ వేతన ఒప్పందానికి 14 సంబంధించినటువంటి అంశాలు కూడా 14 మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఏంటంటే బదిలీ కార్మికులకు సంబంధించి, బదిలీ కార్మికులకు గతంలో చేసినటువంటి 30 మంది 35 మందికి చేసినప్పుడు మరి ఏ విధంగా చేసిరో ఆ బదిలీ కార్మికులకు తెలుసు. కానీ మా వాళ్ళు చాలా నిజాయితీగా ₹1 కూడా కలెక్షన్ లేకుండా ఉన్నటువంటి 80 మందిని కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి చేస్తామని చెప్పేసి, వీరి నిజాయితీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం అనేది వారి విజయానికి నాంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఇంకా అనేక అంశాలు, ఇంకా ప్రధానంగా గెలిచిన తర్వాత యూనియన్ ఒకటి మరి అఫీషియల్గా వారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సి ఉండే, ఆ క్యాంప్ ఆఫీస్ లేదు, మళ్ళీ వారి యూనియన్ ఆఫీస్కే పిలిపించుకుంటా ఉన్నారు తప్ప అధికారికమైనటువంటి దానికి రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వెంటనే రేపు మా BRTU అనుబంధ సంఘాలతో కలిసినటువంటి ఏదైతే యూనియన్ ఉందో ఖచ్చితంగా రేపు కార్మికులకు అందుబాటులో తప్పకుండా మేము అఫీషియల్గా అధికారికమైనటువంటి మరి ఆఫీసుని వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రేపు ఎన్నికల్లో 100% ఇప్పటికే ఒక్క దెబ్బ కట్ట 2 పిట్టలట. అందుకనే మా వాళ్ళ దెబ్బకి గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి 2 యూనియన్స్ కూడా, ఒక పక్క INTUC కానీ TNTUC కానీ.
ఎందుకంటే పొద్దుపోయేసరికి వీళ్ళందరినీ చూసిర్రు. ఏదో సామెత ఉన్నది వెనకట, పండగ పూటనట ఏదో అన్నట్టుగా ఆ సామెతను చూసి మళ్ళీ మమ్మీనే గెలిపిస్తారని చెప్పేసి ధీమా ఉండేది. కానీ ఈ రోజు ఏమైందంటే అంతా కూడా యువరక్తం వచ్చింది, ఎడ్యుకేటెడ్స్ వచ్చారు, సర్వీస్ మోటోతో వచ్చినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నది. కాబట్టి అక్కడ బదిలీలు అయితేంది, కొత్తగా రిక్రూట్ అయినటువంటి కార్మిక సోదరులు అయితేంది, అదేవిధంగా కార్మిక కుటుంబాలు కూడా వారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఏదున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో గెలిచినటువంటి యూనియన్స్ ఏది కూడా తప్పని పరిస్థితుల్లో వారికి ఓట్లు వేసిన తప్ప, లేకపోతే సెకండ్ అవకాశం ఇంకొకటి లేదు యూనియన్ అనే పరిస్థితిలో కార్మికులు ఆలోచిస్తూ ఉంటాయి. ఆ క్వార్టర్స్ సంబంధించినటువంటిది అయితేంది, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ అయితేంది, ఇవన్నీ కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా వాళ్ళంతా కూడా ఎత్తి చూపేసరికి కార్మికులంతా కూడా ఈరోజు ఏదైతే ఈ బిఆర్టీయూ కానీ, సిఐటియూ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ యూనియన్స్ కానీ, ఐఈయూ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కలిసి ఐక్యతతో ముందుకు సాగేటువంటి క్రమంలో ఇద్దరు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ముందు వాళ్ళు ఈ ఎన్నిక కోసం కాదు, ముందు ప్రధానంగా భవిష్యత్తు మీద వారికి బెంగపట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ మాకుంటాయి అనుకున్నారంతా. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఆడటానికి, మోసం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వారి మోసాలకి 12 మాసాలు దాటిపోతా ఉంది. వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఎప్పుడు కూడా తెప్ప తగలబెట్టే రకం. కాబట్టి అప్పుడు అవసరం కోసం వాళ్ళు ఒడ్డెక్కడం కోసం ఆ రోజు వీరికి మాట ఇచ్చి ఉండొచ్చు, మీకే చేస్తాం ఈసారి అని చెప్పేసి. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు డైలమాలో పడిపోయి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందంటే రేపు బిఆర్టీ యూనియన్ కనుక రేపు గెలిచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత అసలు ఐఎన్టీసీ అసలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఎవడు ఉండడు, దుకాణం బంద్ చేసుకొని సంత సాపు పెట్టుకోవడమే, సంకల సాపు పెట్టుకుని పోవడమే. దాంతో రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి రేపు ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు బెంగపట్టుకున్నది. దాంట్లో మళ్ళీ సిఐటియు కమ్యూనిస్టులలో నిస్వార్థంగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కరు ఉండాలి కానీ, ఇద్దరు ఉండాలి కానీ, ముగ్గురు ఉండాలి కానీ, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళంతా కూడా న్యాయబద్ధంగా న్యాయం సైడే వాళ్ళు ఉంటారు తప్ప ఓటమి గెలుపు అనేది ప్రామాణికంగా తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి అటువంటి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు కూడా పక్కన సపోర్ట్ ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, అనుభవం లేదని, వాళ్ళ దగ్గర పైసలు లేవని, అంటే పైసలు ఉంటేనే ఎన్నిక, లేకపోతే కాదా? పైసలు లేకపోతే ఎలక్షన్ కాదా?